వర్షాకాలం ప్రారంభమైన నేటికి వర్షాలు రాకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని శెట్టి ఆత్మకూరు గ్రామం పెద్దల సహకారంతో వర్షాలు రావాలని రైతన్నలు ఎద్దుల బండ్లతో శనివారం శెట్టి ఆత్మకూరు గ్రామం నుంచి కృష్ణానది వరకు వెళ్లి జలాలతో దేవత విగ్రహాలను అభిషేకాలు చేశారు. అందరికీ జై శ్రీరామ్. మాది జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెట్టి ఆత్మకూరు గ్రామం. ఈసారి వర్షాలు లేకపోవడం వలన రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి పాడి పంటలు ఎక్కడ కూడా ప్రతిసారి ఈ యొక్క వానదేవుని రాకకై ఈ నది అగ్రహారానికి వచ్చి గంగాదేవి పూజలు ఆచరించి గంగా హారతి ఇచ్చి ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి మేము గంగా జలాన్ని తీసుకువెళ్ళి మా ఊర్లో ప్రతి ఒక్క దేవాలయానికి దేవి దేవతలకు గ్రామ దేవతలకు మేము ప్రతిసారి ఈ కృష్ణానది నుండి గంగా జలాన్ని తీసుకువెళ్ళి గంగాభిషేకం చేసి ఈ ఒక్క వానదేవుని రాకకై ఎన్నో భజనల సంకీర్తనలతో ఈ ఒక్క వానదేవుని మేము మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. అలాగే ప్రతిసారి ఇక్కడ నది అగ్రహారం దగ్గర మేము ఊర్ల నుంచి అందరి సహకారంతో వచ్చి అన్నదానం చేసి అన్న భోజనం అందరికీ కూడా ఇక్కడ అన్న భిక్ష పెట్టి మేము స్వీకరించి ఈ ఒక గంగామాతను మా పాడి పంటలు మా పాడి పశువులు పచ్చగా ఉండాలని ప్రతిసారి కోరుతూ అలాగే ఈ భగవంతుని కూడా వేడుకుంటూ మా గ్రామం నుంచి ఎద్దుల బండ్లతో భజన సంకీర్తనలతో వచ్చి ఈ ఒక గంగా జలాన్ని పూజించి మా ఊరికి తీసుకువెళ్ళి అలాగే మా ఊరి గ్రామ దేవతలను అందరినీ కూడా పూజించడం జరుగుతుంది. ప్రతిసారి ఎంతో ఇబ్బంది పడుతున్న రైతుల గురించి ఈసారి ఈ దేవుడు కూడా ఇంతగా మా మీద పగపట్టినాడు అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాగే ఈసారి ఎంతో భజన సంకీర్తనలతో ఈ ఒక్క వానదేవుని వేడాలని మరీ మా గ్రామం నుంచి ప్రతి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మేము ఇక్కడ అన్నదానం చేసి ఈ ఒక గంగా పూజను గంగా హారతి ఇచ్చి ఈ కృష్ణానది నుంచి గంగామాతను మా ఊరికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్క దేవి దేవతలకు అభిషేకం చేసి మా రైతులందరూ క్షేమంగా ఉండాలని కోరడం జరుగుతుంది.